తెలంగాణ రైతులపై రేవంత్ సర్కారు పగబట్టింది. గాడిన పడుతున్న అన్నదాత బతుకును ఆగం చేస్తుంది. అందరికీ అన్నం పెట్టే రైతు నేడు సాయమో రామచంద్ర అని ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ళ ముందే నీటి పాలవుతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందలేదు. మరోవైపు సకాలంలో సాగునీరు ఇవ్వలేదు. అయినా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని రైతులు పంటలు పండిస్తే అవి కొనే దిక్కులేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి మరీ ధాన్యపు రాసులను పండిస్తే పాలకుల వైఫల్యంతో ఆ కష్టమంతా గంగపాలవుతోంది. పడతాను ఆగిరి మొలకరాలే పోనీ అడ్డు ఇంకోసి నెల 20 రోజులు అవుతుంది. తెలిసింది ఎవరు దీనికేం కాదు, నీళ్లు కింద పోకుండా ఇంకా పాలకులు అధికారుల వైఫల్యంతో కొనుగోలు కేంద్రాలు కాస్త నారుమడులుగా మారుతున్నాయి. రైతు కళ్ళ ముందే రాశుల్లో ఉన్న వడ్లు మొలకెత్తడంతో అన్నదాత బాధ వర్ణనాతీతంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు రేవంత్ సర్కారు కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. వడ్లు వెంటనే కొనాలని అధికారులను ఆదేశించడం లేదు. పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో రైతులు దుస్థితికి ఈ విజువల్స్ దర్పణ పడుతున్నాయి. ఇలా రాష్ట్రంలోని ఒక్కో రైతుది ఒక్కో దీనగాథ. పలకరించే నాదుడు లేడు, ఆదుకునే ఆపన్న హస్తం లేదు. మొద్దు నిద్రలో ఉన్న పాలకులు ఇప్పటికైనా మేల్కొని తమను వెంటనే ఆదుకోవాలని తెలంగాణ రైతాంగం డిమాండ్ చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయి. నిన్నల వేమనపల్లి, కన్నెపల్లి, భీమని మండలాల్లో పలుచోట్ల ధాన్యపు రాసులు కాస్త నారుమడలుగా మారాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సంత పొలమే 2 ఎకరాలు. నేను అప్పు తెచ్చుకున్న 60,000 అప్పు తెచ్చుకొని నేను పొలం వేసుకున్నా. ఆ పొలానికి అడ్లు వచ్చినాయి. 20 రోజులు అవుతుంది. అడ్లు పొడే ఉన్నాయి. మాకు కొనుగోలు లేదు. మా గొల్లెపల్లకు గవర్నమెంట్లో పట్టించుకోలేదు. మేడాలు వచ్చి చూసి పోతాను పంపిస్తామన్నాను. వాళ్ళు పంపించలేదు. అకాల వర్షానికి మొత్తం రోజు వర్షం కొడుతుంది. కానీ మా బాధలేంది, మేము అప్పు తెచ్చిన కాడ అడ్డి పెరుగుతుంది. ఆ అడ్డోడు అప్పు ఇచ్చినోడు మమ్మల్ని ఆనెత్తలేడు. మా గతి ఏంది, మా సంగతి ఏంది? గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. కాకపోతే అప్పుల బాధకు మేము ఆత్మహత్య చేసుకుంటాం. మందు దయ చచ్చిపోతాం.
20 రోజుల వడ్లు కోసి మాకు దయతీరే తక్కువ లేదు. అలా కొడతానే వర్షాలు కొడతానే పట్టిన బటాయి పొలం 5 ఎకరాల పొలము నేను పెట్టిన ₹1,00,000 కవులు ఇంకా ఇది వరకు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదు. మేడాలు అత్తనే చూతాను పోయినా మాకు బత్తాలు పంపలేదు. ఏమనంటే సెంటర్ లేదంటారు. సెంటర్ ఉన్నది మాకు వంతు ఉన్నది. మాకు సెంటర్ ఎందుకు గొల్లెపల్లె పెద్ద పంట. మేము చేసేది బటాయి పొలం 5 ఎకరాల పొలం చేస్తే ఇంక నేను పోసి 25 రోజులు అవుతుంది. వర్షకాలు కొడుతుంది. ఇప్పుడు ఏమనంటే అంటారు కదా మేము ఇదివరకు ఏం చేసిందో అంటాను. మేము కోసి నెల అవుతుంది. ఇదివరకు మాకు అడ్డు పోతలేవు, మన కాంటక పోతలేవు, మాకు బత్తాలు పంపలేదు గవర్నమెంట్. మేము ఏం చేసి బతుకుడు రైతులము. మరి రైతుకు లేదు అంటే రైతు చేయకుంటే మరి మేము ఎట్లా బతుకుడు? కైకిరి బతుకుడా, గమ్మడిపోయి బతుకుడా? అప్పు తెచ్చి పెట్టుకుంటే అప్పులోడు మా ఆగనిత్తలేడు. బట్టగోడు ఊకుంటాడా, కవులోడు ఊకుంటాడా మా చేసిన పంటకు? మేము ఏం చేసి అప్పులు చేర్చుడు. ఇంకా ఇది వరకు కొలగొలుపు కాకపోయా మా గొల్లెపల్లెనా? మేము ఏం చేస్తున్నాం? మరి అదైతే పొడిపోడే ఉన్నాయి. ఇంకా వర్షాకాలం అంటే ఇంకా ఎప్పుడు అప్పుడు మాకు కాంట కాకటప్పుడు మా ఊళ్ళో. తెలంగాణ రైతులపై రేవంత్ సర్కారు పగబట్టింది. గాడిన పడుతున్న అన్నదాత బతుకును ఆగం చేస్తుంది. అందరికీ అన్నం పెట్టే రైతు నేడు సాయమో రామచంద్ర అని ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం మొలకెత్తి నారుమల్లను తలపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అసలు రైతులను ఎందుకింత ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం? రైతులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కుమార్. మంచిర్యాల జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయని చెప్పవచ్చు. ప్రధానంగా బుధవారం అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున కూడా వర్షాలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మందమరితో పాటు మందమరి, బెల్లంపల్లి, మంచిర్యాల, కాసుపేట, భీమిని, నెన్నెల, తాండూరు, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు, జైకూరు, భీమారం, దండపల్లి, లక్షడిపేట, జన్నారం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఏదైతే రైతులు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా కూడా తడిచిపోయింది. ఎక్కడికక్కడ ధాన్యం మంచిర్యాల జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి కాలేదు. మరోవైపు అధికారులు కూడా అధికార యంత్రాంగం కూడా ఓవైపు వాతావరణ శాఖ ఏదైతే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఏదైతే హెచ్చరికలు కూడా జారీ చేయడంతో అధికారులు కూడా ఎక్కడ కూడా ఏదైతే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని ఇక్కడ కూడా కనీస ఏర్పాటు చేయాలి. దాంతో పెద్ద ఎత్తున భారీ వర్షాలు, అకాల వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం తడిచిపోయింది. రైతులు దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిన్నటి నుంచి కూడా వర్షపాతం ఏదైతే నిన్న అర్ధరాత్రి కూడా నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి, భీమిని మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నెన్నెల మండలంలోని గొల్లపల్లి, మైలారం, జోగాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం తడిచిపోయింది. పలు చోట్ల కూడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఏదైతే కొనుగోలు పూర్తయినా వాటిని గన్ని సంచుల్లో నింపి లారీల కొరతతో వాటిని అలాగే ఉంచడంతో వర్షానికి తడిచి పలు చోట్ల కూడా ఏదైతే వడ్లు మొలకెత్తాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాల్లో వరి పంట పూర్తిగా భారీ వర్షానికి నేల కొరిగి దీంతో రైతులు ఇంకా చేసేదేం లేక వాటిని పశువులకు ఏదైతే నేల కొరిగిన వరి పంటను వదిలిపెట్టారు. మరోవైపు దన్నారం, దండపల్లి మండలాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం రాత్రి నుంచి నిన్న గురువారం వరకు జన్నారం మండలం, తపాల్పూర్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కురిసింది. 97.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏదైతే ధాన్యం కొనుగోలు వేగవంతం అధికారులు చేయకపోవడం పట్ల కూడా రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అప్పులు తీసుకొచ్చి తాము ఏదైతే పంటను పండించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా పూర్తిగా కూడా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేయలేదు. ఓవైపు టార్పాలిన్ల కొరత, మరోవైపు ఏదైతే ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు లేక కొనుగోలు వేగవంతం చేయక, ఓవైపు కొనుగోలు వేగవంతం చేసినప్పటికీ గన్ని సంచుల కొరత, మరోవైపు ఏదైతే మిల్లర్లు లారీలను త్వరగా దించుకోవడం, ఏదైతే మిల్లుల వద్ద ధాన్యాన్ని త్వరగా దించుకోకపోవడం పట్ల లారీల కొరతతో కూడా ఓవైపు లారీలు రాక ధాన్యం కొనుగోలు జరిపి కూడా పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు కూడా ఏదైతే గన్ని సంచులలో పేరుకుపోయాయి. ఎక్కడ చూసినా కూడా అధికారుల పూర్తి నిర్లక్ష్యము, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కనిపిస్తా ఉన్నది. ఓవైపు వర్షాలు ఉన్నప్పటికీ 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికల నేపథ్యం కూడా ఎక్కడ కూడా అధికారులు ఓవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేయలేదు. మరోవైపు వేగవంతంగా కొనుగోలు చేపట్టాలంటూ జిల్లా ఉన్నతాధికారులు కూడా అధికారులను అప్రమత్తం చేయకపోవడంతో ఎక్కడికక్కడ కూడా ధాన్యం పూర్తిగా కూడా తడిచిపోయింది. ఓవైపు మొలకెత్తిన వారిని కూడా పెద్ద ఎత్తున కూడా గన్ని సంచుల్లో ఉన్నటువంటి వడ్లు కూడా మొలకెత్తాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి పంటను పండించి ధాన్యం కొనుగోలు తీసుకొస్తే తమ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఏదైతే తాము
ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తమకు ఆత్మహత్యలే దిక్కంటూ కూడా రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.